అందరికీ నమస్కారం. నేను మీ పిఆర్కే మాస్టర్. మీ జీవితంలో సమస్యలు ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయో మీకు తెలుసా? ఎంతమందిని మార్చినా, ఎన్ని పరిష్కారాలు వెతికినా మనసు మాత్రం ఇంకా బరువుగానే ఉంటుందా? అయితే ఈ వీడియో మీకోసం. ఈ 4 మాటలు మీ మనసును నెమ్మదిగా శాంతింపజేస్తాయి. హోపోనోపోనో అంటే ఏంటి? హోపోనోపోనో అనేది హవాయి దేశంలో పుట్టిన ఒక సులభమైన ప్రార్థన. ఇది ఒకటే చెబుతోంది, నా జీవితంలో ఏమి జరిగినా దానికి నేనే బాధ్యత తీసుకుంటాను అని. బాధ్యత అంటే తప్పు నా మీద వేసుకోవడం కాదు, నా మనసులో ఉన్న బాధను నేను శుభ్రం చేసుకుంటాను అన్న అర్థం. ఈ ప్రార్థన ఎందుకు అవసరం? మనసులో దాచుకున్న కోపం, బాధ, నింద మనకు తెలియకుండానే మన శక్తిని తినేస్తాయి. అవి బయటికి రాకపోతే మన మాటల్లో, మన నిర్ణయాల్లో, మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తాయి. హోపోనోపోనో ఈ భారాన్ని నెమ్మదిగా తీసేస్తుంది. ఆ 4 మాటలు చాలా సింపుల్గా. ఇప్పుడు ఆ 4 మాటలు నేర్చుకుందాం. ముందుగా నిశ్శబ్దంగా కూర్చోండి. ఐ యామ్ సారీ. నా లోపల ఏదైనా తప్పు భావన ఉంటే దానికి నేను క్షమాపణ చెబుతున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. నా మనసులో ఉన్న ఈ భారాన్ని నన్ను వదిలేయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. ఈ శుభ్రపరిచే ప్రక్రియ మొదలైనందుకు ధన్యవాదాలు. ఐ లవ్ యూ. ప్రేమతో అన్నీ నయం అవుతున్నాయి. ఈ మాటలు ఎవరికో కాదు, మీ మనసుకే. రోజు ఎలా చేయాలి? రోజు ఉదయం 5 నిమిషాలు, రాత్రి 5 నిమిషాలు, ఎవరూ లేని టైంలో నిశ్శబ్దంగా ఈ 4 మాటలు పలికితే చాలు. ఏదైనా సమస్య గుర్తొచ్చినప్పుడు కూడా ఇవి చెప్పచ్చు. హోపోనోపోనో సమస్యలు పోవాలని అడగడం కాదు, మనసు శాంతిగా మారాలని నేర్చుకోవటం. ఈ 4 మాటలు గుర్తుంచుకోండి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. శాంతి మీ లోపలే ఉంది. ఇది హోపోనోపోనోలో బేసిక్ లెవెల్. తదుపరి వీడియోలో అడ్వాన్స్డ్ హోపోనోపోనో లోతుగా నేర్చుకుందాం. ఈ 4 మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మైండ్ హీలింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.